ఆదిశంకరాచార్యుల వారు కూడాను కనకధారాస్తవం చేసేటప్పుడు ఆ పేద ఇంటి ఇల్లాలి దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారట. అంటే ఆవిడకి ఇవ్వటానికి ఏమీ లేవురా నాయన, నువ్వు వచ్చావు బ్రహ్మచారివి, ఏమీ లేదు అన్నప్పుడు అనుకుంటుందిట, ఆవిడ ద్వాదశి పారాయణ కోసమని ఉసిరికి అట్టి పెట్టుకున్నదిట. అది కాస్త ఇచ్చేసిందిట, నా దగ్గర ఉంది ఇదేరా నాయనా అని చెప్పి ఆ అపర శంకరుడైనటువంటి ఆదిశంకరులకి ఇవ్వటం జరిగింది. అప్పుడు వారు వీరికి ఉన్నటువంటి దారిద్ర్యాన్ని అంతే కూడాను పోగొట్టడం కోసమనే ఆసువుగా చెప్పారు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి అని చెప్పి మొదలుపెట్టి కనకధారా స్తవాన్ని వారు చెప్పటం జరిగింది. అంటే ఇది లక్ష్మీప్రదమైనటువంటిదిగా మనం భావన చేస్తామన్నమాట. అంటే విష్ణుమూర్తికి స్వరూపంగా భావించి ఈ రోజున ఈ వృక్షాన్ని పూజించాలి అని చెప్పి మనకి పెద్దలు చెప్పే మాట, శాస్త్రం చెప్పే మాట, పురాణం చెప్పేటటువంటి మాట. దీని గురించి మనకి భవిష్యోత్తర పురాణము వీటిలలో కూడా ఉన్నాయమ్మా.